ఒక ముఖ్యమైనటువంటి అంశం, తరతరాలుగా మానవ సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అంశం, కులాల పేరుతో ముక్కలు ముక్కలుగా మార్చి అసమానతలకు గురి చేస్తున్నటువంటి వ్యవస్థ గురించి, అట్లాగే అత్యధిక జనాభా ఈ కుల పీడనకు అణచివేతకు గురవుతూ వాటికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి అనేక ఉద్యమాల్లో భాగంగా ఈనాటికి కూడా వాటిని ఎదుర్కొని పోరాడాల్సినటువంటి కర్తవ్యాన్ని గుర్తించి అనేక సంఘాలు, సంస్థలు ఈ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. అందులో భాగంగానే కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కుల రహిత సమాజం కావాలని, సమాజం సాధించాలనేటటువంటి లక్ష్యం కోసం అందరం కూడా కలిసి ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది. ఏ కులం ఆ కులం ఆ సమస్యల మీద పనిచేస్తూ విడివిడిగా ఉద్యమాలు చేస్తే ఈ కుల వ్యవస్థను అంతం చేయడం అనేటటువంటిది సాధ్యమయ్యేటటువంటి అంశం కాదు. మనం చాలా కాలం నుంచి చూస్తున్నాం. అనేక సంఘాలు, సంస్థలు కూడా వీటికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. కానీ ఒక భయంకరమైనటువంటి స్థితిలో పెరిగిపోతున్నటువంటి ఈ వ్యవస్థలో ఆ కులం అనేటటువంటి నిర్మూలించాలంటే ఈ కుల వ్యవస్థ లేని సమాజం కావాలని భావించేటటువంటి శక్తులంతా కూడా సంఘటితమై పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నేపథ్యంలోనే దాదాపు నెల రోజులంతా కూడా కేవీపీఎస్ ఆధ్వర్యంలో జిల్లాల్లో, అట్లాగే కింది స్థాయిలో, మండలాల్లో, గ్రామాల్లో ఈ కులరహిత సమాజం కోసం ప్రజల్ని చైతన్యవంతం చేసేటట్టుగా కార్యాచరణ నిర్వహిస్తూ అనేక సంఘాలని, సంస్థలు కూడా కలుపుకొని ఒక నెల రోజులంతా కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తూ చివరిగా ఈ సందర్భంగా ముగింపుగా పూలే అంబేద్కర్ జయంతుల సందర్భంగా ఈ రోజు ఇక్కడ ఈ ముగింపు కార్యక్రమం అనేది జరుగుతుంది. ఈనాడు కుల వ్యవస్థ నిర్మూలించాలని చెప్పి మనం పోరాడుతుంటే కుల వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి అనుకూలంగా ఉండాలని, అలాంటి వ్యవస్థ కావాలని చెప్పి కులాలుగా ఉండి కులాలుగా ముక్కలుగా విడిపోయి ఉంటేనే ఈ దేశాన్ని దోచుకోవచ్చు, పరిపాలించవచ్చు, ఆధిపత్యం చేయొచ్చు, అలాంటి వ్యవస్థ కొనసాగాలంటే కుల వ్యవస్థ ఉండాలి అని భావించేటటువంటి ఆర్ఎస్ఎస్, దాని వెనకాల ఇప్పుడు అధికారంలో కొనసాగుతున్నటువంటి బీజేపీ కుల వ్యవస్థను పెంచి పోషిస్తూ సంపదను దోపిడి గురి చేస్తున్నటువంటి సంపదను కార్పొరేట్ సంస్థలకంతా కూడా దోపిడీ చేసే అవకాశాన్ని కల్పించేటటువంటి దానికి ముఖ్యంగా ఈ కుల వ్యతిరేక ఉద్యమాలు ముట్టుకొస్తున్న సందర్భంలో వీటిని పక్కదారి పట్టించేటట్టుగా మత ఉద్యమాలు, మతోన్మాద ఉద్యమాలను ముందుకు తీసుకొస్తుంది. మతం ప్రధానం చేసి మతోన్మాద రాజకీయాలు ముందుకు తీసుకొస్తున్నటువంటి క్రమంలో కుల వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగేటటువంటి పోరాటాలని అది నిర్వీర్యం చేస్తుంది, దాన్ని బలహీనపరుస్తుంది, అది ఐక్యతకు గురి తీసేటట్టుగా చేస్తుంది. ఆ రకమైనటువంటి ఉద్దేశంతోనే ఆర్ఎస్ఎస్ ఇలాంటి కార్యాచరణ నిర్వహిస్తుంది. అందులో భాగంగానే దీనన్నిటికి కూడా కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడడానికి మన రాజ్యాంగం కూడా ఆయుధం ఉంది కాబట్టి రాజ్యాంగం అంటరాంతరాన్ని నిషేధించింది, కుల వ్యవస్థను నిషేధించింది. వీటన్నిటికీ వ్యతిరేకంగా పోరాడేటటువంటి దానికి అది ఒక ఆయుధంగా ఉంది. అది ప్రజాస్వామిక హక్కులు అంటుంది, లౌకిక భావాలు ఉండాలని చెప్పి అంటుంది, అసమానతలు లేని సమాజం కావాలంటుంది, స్త్రీలకు కూడా హక్కులు కావాలంటుంది, అనగానటువంటి తరగతులకు రిజర్వేషన్లు కావాలని అంటుంది. వీటన్నిటికీ మూలంగా రాజ్యాంగం పనిచేస్తుంది. ఆ స్ఫూర్తితోనే ఈ ఉద్యమాలు ముందుకొస్తున్నటువంటి క్రమంలో ఆ రాజ్యాంగాన్ని మార్చాలని, ఆ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలని, దాన్ని ఏమి మార్చకుండానే, దాన్ని ఏమి అనకుండానే అంతంలో ఉన్న హక్కులనంతా కూడా కాలరాసేటటువంటి వైఖరిని ఇప్పుడు ఆర్ఎస్ఎస్ నిర్వహిస్తుంది. దాని పాత్ర ఈ రోజు బీజేపీ కొనసాగిస్తున్నటువంటిది ఉంది. అందుకే అది ఎక్కడైనా సరే మతోన్మాద రాజకీయాలను రెచ్చగొట్టేటట్టుగా, పెంచి పోషించేటట్టుగా ప్రతి అంశంలో కూడా దాని ప్రధానం తీసుకొచ్చి సామాజిక ఉద్యమాలని అణచివేస్తుంది. సామాజిక ఉద్యమాలు ముందుకు వస్తున్నటువంటి క్రమంలో వాటిని పక్కదారి పట్టించడానికి కూడా ఈ మతోన్మాద రాజకీయాల ముందుకు వస్తుంది. దోపిడీ రాజకీయాలను కొనసాగించడానికి కూడా అది ఆయుధంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాలను అర్థం చేసుకుని సామాజిక న్యాయం కోసం పోరాడేటటువంటి శక్తులు కుల రహిత సమాజం కోసం పోరాడుతూనే ఈ దోపిడీ రహిత సమాజం కోసం కూడా కలిసి పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనటువంటి పోరాటాన్ని ముందుకు తీసుకురావడం వల్ల మాత్రమే ఈ ఆర్ఎస్ఎస్ ను, ఈ బీజేపీని ఓడించడం అనేటటువంటిది సాధ్యమవుతుంది. ఈనాడు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలకు, ఇంకో పార్టీలకు బీజేపీ వ్యతిరేక, కమ్యూనిస్టులకు బీజేపీ వ్యతిరేకం అనేటటువంటిదే కాదు, అది మొత్తం సామాజిక తరగతులకే వ్యతిరేకమైనటువంటిది. ఈ దేశంలో కుల నిర్మూలన జరగాలని భావించేటటువంటి వాళ్ళందరికీ కూడా వ్యతిరేకమైనటువంటి వాళ్ళు పాలకులుగా ఉంటే ఆ పాలకుల్ని గద్దె దించకుండా మన హక్కులు ముందుకు పోవడం అనేటటువంటిది సాధ్యమయ్యేటటువంటి అంశం కాదు. అలా జరగాలన్నప్పుడు ఎన్ని రకాల విభేదాలున్నా, ఎన్ని అనైక్యతలున్నా దళిత సంఘాల్లో కానీ, బీసీ వెనకబడ్డ తరగతుల్లో కానీ, గిరిజన సంఘాల్లో కానీ, అట్లాగే మైనార్టీలు, మహిళల హక్కుల కోసం పోరాడే వాళ్ళు, అన్ని కులాల్లోని పేదలుగా ఉండేటటువంటి వాళ్ళు, అగ్ర కులాల్లో కూడా అభ్యుదయ భావాలుగా కలిగినటువంటి శక్తులు, ఈ కుల వ్యవస్థను నిర్మూలించాలి, దోపిడీ వ్యవస్థ నిర్మూలించాలని భావించేటటువంటి శక్తులంతా కూడా ఐక్యమై పోరాడితే తప్ప
ఈ కుల వ్యవస్థను నిర్మూలించడం కానీ లేదా బీజేపీని ఓడించి మనం ముందుకు పోవడం అనేటటువంటిది సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. ఆ విషయాన్ని గమనించే కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం అనేక సంఘాలు సంస్థలనంతా కూడా విడివిడిగా చేస్తున్న కృషిని మీరు కొనసాగిస్తూనే అందరం కలిసి ఐక్యంగా ఉద్యమిద్దాం, ఐక్యంగా పోరాడదాం, ఐక్యంగా మన హక్కుల కోసం పోరాడి సాధించుకునేటటువంటి హక్కులు సాధిస్తూనే మన శత్రువైనటువంటి సామాజిక న్యాయానికి వ్యతిరేకమైనటువంటి శక్తుల్ని ఓడించేటటువంటి పద్ధతిలో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉందనే ఉద్దేశంతోనే ఈ కార్యాచరణ అందరినీ కూడా కలుపుకొని ఈ కార్యాచరణ ఉంటుంది. భవిష్యత్తులో ఇంకా మరింత ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. విస్తృతమైనటువంటి ఐక్య వేదికలు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ రూపాల్లో ఈ ఐక్య వేదికలు వివిధ సంఘాలు సంస్థలు కలిసి వచ్చేటటువంటి శక్తులంతా కూడా కలిసి ఉమ్మడిగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి పాత్రలో భాగంగానే కేవీపీఎస్ అనేక సామాజిక తరగతులు అందరినీ కూడా కలుపుకొని కలిసి వచ్చేటట్టు సంఘాలను కూడా కలుపుకొని నాయకుల్ని మేధావుల్ని కలుపుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవడం కోసం ఒక కార్యాచరణ రూపొందించుకోవడం అనేది జరుగుతుంది. ఈ సభలు ఇవన్నీ కూడా పూర్తయిన తర్వాత అలాంటి లక్ష్యంతో రాష్ట్రంలో ఒక మహత్తరమైనటువంటి ఉద్యమాన్ని మనం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ఐక్య ఉద్యమాన్ని నిర్వహించేటటువంటి దాంట్లో మనందరం కూడా కృషి చేయాలని చెప్పి ఆ రకమైనటువంటి పద్ధతుల్లోనే పూలే అంబేద్కర్ల యొక్క ఆశయాలు సాధించడానికి కానీ లేదా ఈ వ్యవస్థలో ఉన్న కుల వ్యవస్థను నిర్మూలించడం కోసం జరిగేటటువంటి పోరాటంలో మనం ముందు భాగాన నడవడానికి ఆ రూపంలో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంటుందని కేవీపీఎస్ ఆ పద్ధతుల్లో కృషి చేస్తుందని చెప్పి